RTI Live News. Ask for right. కొమరంబి మసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం కౌటాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని ప్రసంగించిన సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ ఇటీవల ఎమ్మెల్సీ దండే విఠల్ ప్రాణహిత ప్రాజెక్టు ప్రారంభించకపోతే వచ్చే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పడాన్ని చూస్తే నవ్వాలా లేదా వారి మీద జాలి పడాలా తెలియడం లేదని సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు అన్నారు. 2008లోనే అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత ప్రాజెక్టు ప్రారంభించిందని, ఇప్పుడు కొత్తగా ప్రారంభించేది ఏమీ లేదని, ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. 3.5 సంవత్సరాలలో ప్రాణహిత ప్రాజెక్టు పూర్తి చేయకపోతే ఆ ప్రాంత ప్రజలు కేసీఆర్కి ఏ విధంగా శిక్ష వేస్తారో అదేవిధంగా మీకు కూడా శిక్ష వేస్తారని అన్నారు. లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఏదైతే విధానం సభలో కూడా తను ఎప్పుడు మాట్లాడినట్టు అనుకోలేదు, కానీ మొదటిసారి గుండాయిపేట మీద విషయం గుండాయిపేటలో పెట్టిన మీటింగ్ అది ఎక్కడ పెట్టారు పెట్టి ప్రాణహిత ప్రాజెక్టు ప్రారంభించకుంటే నేను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని చెప్తాను. ప్రాణహిత ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వం 2008లో రాజశేఖర్ రెడ్డి గారు బతికున్నప్పుడే ప్రారంభించింది. మళ్ళీ కొత్తగా ఎక్కువ ప్రారంభించే అవకాశం ఉన్నదండి. కొత్తగా నువ్వు ఏమనాలే, నిజంగా లీడర్ ఏవైతే పూర్తి చేయకుంటే నేను 3.5 సంవత్సరాలు ఉన్నది, పూర్తి చేయకుంటే నేను ఎన్నికల్లో పోటీ చేయలేననే అది దమ్మున్న లీడర్ మాట్లాడే మాట. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఈ ఎమ్మెల్సీ గారికి నమ్మకం లేదని ఆయన చెప్తాడు. ఈ తలోడి సలుగుపల్లి రోడ్డు చాలా క్రియాశీలకమైన రోడ్డు. ఇది ఒకవైపు కౌటాల, ఇంకోవైపు చింతలమానేపల్లి, మరోవైపు బెజ్జూరు, 3 మండలాలని అనుసంధానం చేస్తూ పాల్వాయి రాజ్యలక్ష్మి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు వేసిన మొదటిసారి బీటీ రోడ్డు వేస్తే అది డబుల్ రోడ్డు కావాలనే సంకల్పంతో గతంలో కేంద్ర ప్రభుత్వ నిధులతోటి ఎక్కడి నుంచి బాలాజీ అని కూడా రైతు వేదిక నుంచి సలుగుపల్లి వరకు అది డబుల్ రోడ్ అయింది కేంద్ర ప్రభుత్వ నిధులతోటి. కానీ ఈ యువతల 10 కిలోమీటర్లు తలోడి ఎక్స్ రోడ్ టు రైతు వేదిక బాలాజీ అని కూడా ఇది సింగిల్ రోడ్ గానే మిగిలిపోయింది. మేము మొన్న నితిన్ గడ్కరీ గారిని కలిసినప్పుడు వినతిపత్రం వేయడం జరిగింది. సానుకూలంగా వారు స్పందించారు. మొన్ననే చీఫ్ ఇంజనీర్ R&B వారు రాజేశ్వర్ రెడ్డి గారి కాగజ్నగర్కి వచ్చినప్పుడు ఈ సర్వే పనులు కూడా చేస్తున్నాం. త్వరలోనే దానికి కూడా నిధులు తీసుకొచ్చే ప్రతిపాదనలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలియజేయడం జరిగింది. నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. గడ్కరీజీ గారితో కూడా మాట్లాడడం జరిగింది, మా ఎంపీ గారు కూడా మాట్లాడడం జరిగింది. తప్పకుండా ఈ 10 కిలోమీటర్లకు 25 కోట్ల నిధులు అవసరమైతే డబుల్ రోడ్డు. గత సంవత్సరం CRAF కింద పెంచకల్పేట దగ్గర బ్రిడ్జ్ మంజూరు చేసినాం. ఈ సంవత్సరం CRAF కింద కౌటాల మరియు చింతలమానేపల్లి మండలాలకు అనుసంధానంగా డబుల్ రోడ్ నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వ నిధులతోటి అయ్యే రోడ్డు కాబట్టి నాణ్యత ప్రమాణాలు మెండుగా ఉంటాయి. కాబట్టి ఈ డబుల్ రోడ్డు విషయంలో కూడా చొరవ తీసుకొని త్వరలోనే మీకు అందరికీ శుభవార్త వినిపించే ఏర్పాటు కూడా చేస్తాం. ఒక్కసారి ఈ నిధులు కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ CRAF సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద కేంద్రమే నిధులు ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రమేయం ఏమీ ఉండదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ల్యాండ్ అక్విజిషన్ కు డబ్బులు ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. అదే సమస్యతోటి పెంచకల్పేట బ్రిడ్జ్ కాలేదు. ఇంకా 20 కోట్ల నిధులు ఆ ఖజానా మూలుగుతాయి. 68 లక్షలు అక్కడ భూమి కోల్పోయే వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. సంవత్సరంన్నరగా ఇక ₹1 ఇవ్వలేదు. మేము మొన్న ఉప ముఖ్యమంత్రి గారిని కలిసి చాలా వారికి ఒక రకంగా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేసినాం. 68 లక్షలు కూడా విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. దాంట్లో భాగంగా ఇది అది 2 ఒకేసారి అయ్యే అవకాశం ఉన్నది. అది ఒక్కటే కాకుండా ఇవాళ కౌటాల మండల కేంద్రంలో కూడా బీటీ రోడ్డు చాలా బ్యాడ్ కండిషన్ లో ఉన్నది. అది బీటీ రోడ్డు ఎన్నిసార్లు చేసినా కూడా గుంతలు పడుతున్నాయి, ఎందుకంటే హెవీ వెహికల్స్ పోతున్నాయి. కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా అట్లీస్ట్ ఏదైతే విలేజ్ పార్ట్ ఉన్నదో దాన్ని CC రోడ్ గా చేయాలనేది ఆలోచన. ఎందుకంటే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద ఎక్కడ ఊర్లో CC రోడ్డు, ఊరు బయట బీటీ రోడ్, కొత్త కాన్సెప్ట్. ఎందుకంటే ఊర్లో హెవీ వెహికల్స్ ఉంటాయి, ట్రాక్టర్స్ ఉంటాయి, వీల్ ట్రాక్టర్స్ ఉంటాయి. కాబట్టి ఆ ప్రతిపాదన కూడా పెట్టినాం. తప్పకుండా అది కూడా నేను దాన్ని ఫాలో అప్ కూడా చేస్తాను. ఇది ఒక్కటే కాకుండా BRS నాయకులు అవాకులు చవాకులు వేరు బయట పోయి నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతానని అంటారు. ప్రాణహిత ప్రాజెక్టు ఈ ప్రాంతానికి జీవనాడి, మన బతుకుతెరువును మార్చేది, మన భవిష్యత్తును నిర్మించేది. కాబట్టి ఈ విషయంలో ఎవరు ఏమనుకున్నా ఈ ప్రాజెక్టు నిర్మించి తీరాలనే పట్టుదలతో మనం పనిచేస్తాం. అది ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కేంద్ర సహకారం లేదే
వీళ్ళు గతంలో ప్రాజెక్టు మొదలు పెట్టిందా? ఏఐబిపి కేంద్ర ప్రభుత్వ పథకంతో ఈ ప్రాణాయిత ప్రాజెక్టు మొదలైంది. ఇవాళ దాన్ని పూర్తి చేయించాలన్న కేంద్ర ప్రభుత్వ సహకారం తప్పనిసరి. కాబట్టి తప్పకుండా ఈ ప్రాణాయిత ప్రాజెక్టు విషయంలో ఇవాళ మరిచిపోయిన తుమ్మిడిగడ్డి ప్రాజెక్టును మళ్ళీ గుర్తు చేసినామా లేదా? ముఖ్యమంత్రి గారు అన్ని సభల్లో కాళేశ్వరానికి తుమ్మిడిగడ్డి ప్రాజెక్టే ప్రత్యామ్నాయం అని చెప్పే విధంగా ఒక వాతావరణం తయారు చేసినామా లేదా? ఇవాళ కూడా పేపర్లో వచ్చిందా? ఇవాళ నాకు మన ఇరిగేషన్ వచ్చి మొన్న 13 తారీఖు కమాండ్ కంట్రోల్ సెంటర్ హైదరాబాద్లో ముఖ్యమంత్రి గారు రివ్యూ మీటింగ్ పెడితే మొత్తం తుమ్మిడిగడ్డి ప్రాజెక్టు మీద 3 గంటల సేపు చర్చ చేసినాం సార్, ఇది అని వాళ్ళు నాకు పొద్దున వచ్చి చెప్పిండు. అంటే మరిచిపోయిన ప్రాజెక్టు, మరుగున పడ్డ ప్రాజెక్టును మన అసెంబ్లీలో మన మాట తీరుతో ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేసినాం. చాలా వరకు దాంట్లో మనం సక్సెస్ఫుల్ అయినాం. ప్రభుత్వాన్ని వెంటాడుతాం. ఏ రకంగానైనా మీకు నిధులు కావాలంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధం. మహారాష్ట్రను ఒప్పించే బాధ్యత కూడా మేమే తీసుకుంటాం. కానీ వెనకబడ్డ ఉత్తర తెలంగాణను ఇంకా వెనక్కి నెడతాం, నీళ్ళు ఇయ్యం, మీ బతుకుదేరు చూపియం, కేసీఆర్ తీరంగా మోసం చేస్తాం, మీ నీళ్లు గజ్వేలు సిద్దిపేటకు అటు సిరిసిల్లకి ఎత్తుకపోతామంటే ఊరుకోవడానికి సిద్ధంగా లేదు. గతంలో ఉన్న 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా వెలువబెట్టిన వ్యక్తి కనీసం ఎన్నడన్నా అసెంబ్లీలో ఈ తుమ్మిడిగడ్డి ప్రాజెక్టు గురించి మాట్లాడి ఏ ముఖం పెట్టుకుని బహిరంగ చర్చకు సిద్ధం ఎన్నడన్నా మాట్లాడి కేసీఆర్ నా మనిషి, కేసీఆర్ నాకు తండ్రి లాంటి వాడని ఇప్పటికీ చెప్పుకొని తిరుగుతాను కదా. అదే కేసీఆర్ అన్యాయం చేస్తే కనీసం మాట మాత్రం కూడా అసెంబ్లీలో కానీ బయట కానీ ఎన్నడన్నా ప్రెస్ మీట్ కూడా పెట్టదు. ఇవాళ ముసలి కన్నీరు కాలుస్తారు. కాబట్టి నేను చెప్పేది ఒక్కటే, ఈ ప్రాజెక్టు విషయంలో తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇకనైనా మొదలు పెట్టడం కాదు. ఎమ్మెల్సీ గారు ఈ ప్రాజెక్టు పూర్తి చేసి తీరాలే. మీరు అధికార పార్టీ ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి మీరు చొరవ తీసుకోవాల్సిందే, మీకు ఇంకో ప్రత్యామ్నాయమే లేదు. తప్పకుండా ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నేను మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని జలసౌధలో కలిసిన ఇదే రివ్యూ మీటింగ్ సందర్భంగా తను చెప్తా ఉండే, నేను మొన్న దాని కౌటాలలో ఒక డయాలసిస్ సెంటర్ కావాలి, ఇక్కడ చాలా మందికి ఈ కనికి గ్రామస్తులకు చాలా మందికి ఇక్కడ డయాలసిస్ కోసం కాదని అనుకోవాల్సి వస్తుంది అని చెప్పి ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక రూమ్ ఉన్నది, మేమే అన్ని సౌకర్యాలు, నీళ్లు మేమే ఇస్తాం, కరెంటు మేమే ఇస్తాం, రూమ్ మేమే ఇస్తాం, మంచాలు మేమే ఇస్తామని చెప్పి అడుగుతున్న సందర్భంలో ఆయన ఒక అరగంట సేపు ఈ తుమ్మిడిగడ్డి గురించి, ప్రాణాయిత గురించి, వైన్గంగా గురించి, వార్తానది గురించి, ప్రాణాయిత గురించి అరగంట సేపు నాతో చర్చించు. ఆయన అడిగాడు ఎన్ని నీళ్లు ఉన్నాయి, ఎక్కడ నీళ్లు ఉన్నాయి, ఎక్కడ ఎత్తున్నది, ఎన్ఆర్జిఎస్ నుంచి డ్రైన్లు ఎన్ఆర్జిఎస్ నుంచి ఇవాళ ఈ తలోడి సలుగుపల్లి రోడ్డు కావాలన్నా మళ్ళా సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచే కావాలి. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలండి? ₹1 ఇవ్వలేదు. ఇవాళ కాగజ్నగర్లో మున్సిపల్ కార్మికులు 4 నెలలు జీతాలు లేవని ఇవాళ ధర్నా కూర్చున్నారు. ₹1 లేదు. మున్సిపల్ కార్మికులు ఊడ్చేటోళ్ళకి పైసలు ఇచ్చే పరిస్థితి ఈ ప్రభుత్వంలో లేదు. గ్రామ పంచాయతీలకు ₹1 ఇవ్వలేదు. పైసలన్నీ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు ఇచ్చి 100 కోట్లలో 10% 12% కమిషన్ తీసుకున్నట్లా రేవంత్ రెడ్డి గారు చాలా బిజీ ఉన్నారు. మన వరకు ఎక్కడికి వస్తాయి? ఆరోగ్యశ్రీ బంద్ అయింది, కాలేజీలు ఇవాళ ఫీజు రీంబర్స్మెంట్ లేదని వాళ్ళ ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇవాళ ఎక్కడికక్కడ గ్రామ పంచాయతీ సెక్రటరీలకు ఈ ప్రభుత్వం 22 నెలలలో బకాయి పడ్డ మొత్తం ఒక కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 25 కోట్ల రూపాయలు. వారికి 10,000 12,000 జీతగాళ్ళు 25 కోట్ల రూపాయలు బకాయి ప్రభుత్వం వాళ్ళకి బకాయి ఉంటే వాళ్ళ బతుకు తెరువు ఎట్లా ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి ప్రభుత్వం పూర్తిగా దివాలా తీసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చిన్న ప్యాచ్ వర్క్ చేస్తామన్నా దానికి పైసలు లేవు, అన్నిటికీ పైసలు లేవు. ఒకటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పోయి ప్రతిదాన్ని పైరవి చేయాల్సిన పరిస్థితి. బిచ్చగాలం చేసింది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం. ఎమ్మెల్యేలను బిచ్చగాలం చేసింది, మంత్రుల్ని బిచ్చగాలం చేసింది, ప్రజల్ని బిచ్చగాలం చేసింది, అధికారులను బిచ్చగాలం చేసింది. ప్రతిదానికి పైసలు అడుక్కోవాల్సిన పరిస్థితి. మరి రాబడి లేదా అంటే రాబడి బ్రహ్మాండంగా ఉన్నది. రాబడి చేస్తున్నారు. వెనుకబడ్డ ప్రాంతం ఇంకా వెనుకబడే పరిస్థితి ఉన్నది. కాబట్టి తప్పకుండా ఈ విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. మేము ప్రతిపక్ష నాయకుడిగా ఎక్కడ అవకాశం చిక్కినా మున్సిపల్ కార్మికుల సమస్య మీద అవకాశం చిక్కితే అసెంబ్లీలో మాట్లాడి, దాని తర్వాత వైద్యుల సమస్యల మీద అసెంబ్లీలో మాట్లాడారు, ప్రాణాయిత ప్రాజెక్టు మీద అసెంబ్లీలో మాట్లాడారు. ఎక్కడ అవకాశం చిక్కితే అక్కడ మాట్లాడుతుంది. ముఖ్యమంత్రి గారు మెచ్చుకుంటాడు, చాలా బాగా మాట్లాడతాను అంటాడు కానీ రూపాయి ఇస్తలేదు.
మరి పైసలు ఇవ్వండి ఏమైతుంది? ఎక్కడ మేము కాగితం పెట్టినా కాగితం పోయి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా ఆగాలి, మళ్ళీ ఆడ వచ్చే పైరవి చేయాలి. అక్కడ ఉప ముఖ్యమంత్రిని కలవాలి, వాళ్ళ ఓఎస్డీని కలవాలి, అడిపోయి వాళ్ళ సెక్రటరీని కలవాలి, ఇవన్నీ కలిసి మళ్ళీ కాకపోతే ముఖ్యమంత్రిని కలవాలి.